గాయపడిన అలేఖ్య ద్వారా గుండె పగిలి నిజం తెలుసుకుని ఆనందికి క్షమాపణ చెప్పిన ఆదిత్య. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇక జీవన్ అయితే ఊర్వశిని కలుసుకుంటుంది. నువ్వు ఇంటికి కాబోయే పెద్ద కోడలు అని అత్తయ్య గారు చెప్పారు, అందుకనే నిన్ను పరిచయం చేసుకోవడానికి వచ్చాను. నువ్వు ఇప్పుడు ఆనందిని గనుక ఆఫీస్ నుంచి బయటికి పంపించలేకపోతే ఖచ్చితంగా నువ్వు ఇంటి పెద్ద కోడలు అయ్యే అవకాశమే లేదు. నువ్వు ఈ అదృష్టాన్ని అందుకోవాలి అంటే ఆనందిని బయటికి పంపించేయాలి అంటూ జీవన్ అయితే చెప్తూ ఉంటుంది. నేను కూడా అందుకే కదా ఆఫీస్లో అడుగుపెట్టింది. ఖచ్చితంగా నేను ఆనంది బయటికి వెళ్ళిపోయేలా చేస్తాను. అవును, ఇన్ని రోజులు మీ ఇద్దరు తోటికోడళ్ళుగా కలిసే ఉన్నారు. మీ ఇద్దరూ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అని కూడా విన్నాను. తను నీకు శత్రువు ఎలాగయింది? నువ్వు ఈ చిన్నప్పటి నుంచి కలిసున్న నీ ఫ్రెండ్ని నువ్వు బయటికి పంపించేయాలని ప్లాన్ చేస్తున్నావు అంటే నన్ను మాత్రం ఇక్కడ ఉండనిస్తావా అంటూ అడుగుతూ ఉంటుంది ఊర్వశి అయితే. పర్వాలేదు, నువ్వు కూడా నాకులాగే ఆలోచిస్తున్నావు. చూడు, తను నా చిన్నప్పటి నుంచి తెలిసిన అమ్మాయే కావచ్చు, కానీ ప్రతి విషయంలో నాకన్నా బెటర్గా ఉంటుంది. ప్రతి విషయంలో తననే పొగుడుతూ ఉంటారు. నేను అది సహించలేకపోతున్నాను. ఇటు అత్తారింట్లో అటు పుట్టింట్లో కూడా దానికున్న విలువ నాకు ఉండడం లేదు. అది కనుక ఇక్కడ లేకపోతే ఖచ్చితంగా ఇక అందరూ నన్నే కదా సపోర్ట్ చేసేది. అందుకనే నేను నీకు సపోర్ట్ చేస్తున్నాను అంటూ అనగానే, మరి రేపొద్దునన్న రోజు నేను ఇంటి కోడలుగా అడుగుపెట్టిన తర్వాత నన్ను అందరూ పొగుడుతూ ఉంటే అప్పుడు నన్ను కూడా ఇలాగే చేస్తావేమో అంటూ ఇక అడుగుతూ ఉంటుంది ఊర్వశి. చూడు, నువ్వు కూడా నా కేటగిరీ కదా, నువ్వు నాకులాగే ఆలోచిస్తున్నావు. నువ్వు ఆ ఇంటి కోడలుగా అడుగుపెట్టినప్పుడు మనిద్దరం ఒకటే కదా, ఇక మనిద్దరం మాటే పైన ఉంటుంది. ఇక మనిద్దరం పెత్తనం తీసుకొని మన అత్తగారిని ఒక మూల కూర్చోబెట్టొచ్చు అంటూ అనగానే, సరే ఇప్పుడు నచ్చావు, ఇక మీదట మనిద్దరం ఒకటే. ఆనందిని బయటికి పంపించేంత వరకు ఖచ్చితంగా మనిద్దరం కలిసి ఇలాగే అన్ని విషయాల్లో మాట్లాడుకుంటూ ప్రతిదీ కూడా ఇద్దరూ పంచుకోవాలి అంటూ ఇక చెప్తూ ఉంటుంది ఊర్వశి అయితే. అప్పుడే ఇక మరొక వైపు ఆనంది అయితే ఇక సూర్య విషయంలో ఎవరు ఈ తప్పు చేశారో తెలుసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఇంతలో ఆ విషయం అయితే ఊర్వశి తెలుసుకుంటుంది. అంటే ఆ రోజు నేను మత్తు ముందు పదార్థాలు పెట్టింది ఈ సూర్య కారులోన, ఈ సూర్య జీవన తండ్రి. ఇప్పుడు ఆ సూర్యాన్ని విడిపించడానికి ఆనంది ప్రయత్నిస్తుంది. అంటే ఇప్పుడు కనుక ఈ విషయం బయటపడింది అంటే ఇక నా పని అయిపోయినట్టే. నేను ఎట్టి పరిస్థితిలో ఈ విషయాలు బయటపడకుండా చూసుకోవాలి. ఆ సాక్ష్యాలు తారుమారు చెయ్యాలి. ఎప్పటికప్పుడే తను ఏం చేస్తుందో అన్ని విషయాలు తెలుసుకోవాలి అంటూ ఇక ఊర్వశి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోతి అయితే బాధపడుతూ ఉండగా ఆనంది అయితే వస్తుంది. జ్యోతమ్మ, సూర్యబాబు ఏ తప్పు చెయ్యలేదని త్వరలోనే నిర్ధారణ అవుతుంది జ్యోతమ్మ. అక్కడ ఎలాంటి సీసీ ఫుటేజ్ లేదో, కారులో ఎవరు ఆ మత్తు పదార్థాలు ఎవరు పెట్టారో తెలియక మనం బాధపడుతున్నాం కదా. నాకు తెలిసిన వ్యక్తి ఒకరు అక్కడ వీడియోస్ తీస్తూ ఉండగా అక్కడ ఆ కారులో మత్తు పదార్థాలు పెట్టిన వ్యక్తి అందులో పడ్డారని ఆ వీడియో పంపిస్తానని చెప్పారు. నేను ఖచ్చితంగా ఆ వీడియో వచ్చిన తర్వాత దాని ఆధారంగా వాళ్ళని అరెస్ట్ చేస్తాను, సూర్యబాబుని బయటికి తీసుకువస్తాను అంటూ ఆనంది చెప్తూ ఉండగా ఈ మాట విన్న ఇందుమతి అయితే జీవనకి ఫోన్ చేస్తుంది. జీవన, ఇక్కడ ఆనంది ఏవో సాక్ష్యాలు సంపాదించాను అంటుంది. ఆ రోజు కారులో ఎవరు మత్తు పదార్థాలు పెట్టారో వాళ్ళు ఆ వీడియోలో ఉన్నారు. ఆ వీడియో పంపిస్తాను అని ఎవరో చెప్పారంట. ఇప్పుడు గనక ఇది ఆ కేసులో గెలిస్తే మీ నాన్న బయటికి వచ్చేస్తాడు. మీ నాన్న బయటికి వస్తే నీ పేరున ఆస్తి వచ్చే అవకాశమే ఉండదు. సూర్య బయటికి రాకముందే నీ పేరున ఆస్తి మొత్తం వచ్చేయాలి అంటూ ఇక ఇందుమతి అయితే చెప్తూ ఉంటుంది. సరే, ఆ సాక్ష్యాలే లేకుండా చేయొచ్చులే, నువ్వు కంగారు పడుకో అంటూ జీవన్ అంటూ ఉండగా
ఇంతలో ఈ మాట విన్న ఊర్వశి అయితే జీవనని అడుగుతూ ఉంటుంది. ఏమైంది? ఏవో సాక్ష్యాలు అంటున్నావు, ఏం జరిగిందో చెప్పు అంటూ అడుగుతూ ఉండగా, ఏముంది, ఆ రోజు మా నాన్న కారులో ఎవరో మత్తు పదార్థాలు పెట్టారు కదా, వాళ్ళెవరో వీడియోలో పడ్డారంట. ఆ వీడియో ఆనందికి ఎవరో పంపిస్తానని చెప్పారంట. ఇక వాళ్ళు దొరికిపోయినట్టే, ఇక ఆనంది గెలిచినట్టే. ఆనంది గెలవకూడదనే కదా మనం అనుకుంటున్నాము అంటూ జీవన అనగానే, సరే జీవన, ఆ సాక్ష్యాలే లేకుండా చేద్దాము. ఆ పంపిస్తాను అన్న వాళ్ళు ఎవరో మనం తెలుసుకుని వాళ్ళ దగ్గరున్న సాక్ష్యాన్ని మాయించేయడం పెద్ద కష్టమేమీ కాదు కదా. ఎంతైనా మనిద్దరం కాబోయే తోటికోడళ్ళం కదా అంటూ ఇక అనంగానే ఈ మాట విన్న అలేఖ్య అయితే అప్పుడే జీవన దగ్గరికి వచ్చి నిలదీస్తూ ఉంటుంది. ఏంటి జీవన ఇదంతా? మీ ఇద్దరూ కాబోయే తోటికోడళ్ళేంటి అంటూ అనంగానే, అదేంటి అలా అడుగుతున్నావు? నేను ఆదిత్యకి కాబోయే భార్యని, అంటే జీవనకి తోటికోడల్నే కదా అంటూ అడుగుతూ ఉండగా అప్పుడు ఈ అలేఖ్య అయితే షాకే చూస్తూ ఉంటుంది. ఏంటి, నువ్వు ఆదిత్యకి కాబోయే భార్యవా? ఏంటి జీవన ఇదంతా? తను ఆదిత్యని ఆనందిని విడదీయడానికి వచ్చింది. వాళ్ళిద్దరూ విడిపోయిన తర్వాత మా ఇద్దరికి పెళ్లి చేస్తానని చెప్పావు కదా, మరి ఇప్పుడు దీన్ని ఆదిత్యకి భార్యని చేయడం ఏంటి అంటూ అలేఖ్య అయితే అడుగుతూ ఉండగా, ఏంటి దీన్ని దాన్ని అంటున్నావు? మీ బాస్కి కాబోయే భార్యని ఆ మాత్రం గౌరవ మర్యాదలతో పిలవలేవా అంటూ ఊర్వశి అయితే అడుగుతూ ఉంటుంది. అది కాదు అలేఖ్య, ఒక్కసారి నా మాట విను అంటూ జీవనైతే చెప్తూ ఉండగా, నీ మాట వినేదే లేదో, ఇప్పుడే నేను ఆదిత్యతో అన్నీ చెప్పేస్తాను. నాకు ఆదిత్య దక్కాలన్న స్వార్థంతో నేను ఇన్ని రోజులు ఇలా మాట్లాడాను తప్ప, లేకపోతే ఆనందిని దూరం చేసి వేరొకరిని సొంతం చెయ్యాలని ఎందుకు చూస్తాను? ఆదిత్య నాకు దక్కకపోతే ఇంకెవరికి దక్కడానికి వీల్లేదు. న్యాయంగా చూస్తే ఆనంది నాకు ఎంతో సహాయం చేసింది. ఆనంది కారణంగానే ఈరోజు నేను ప్రాణాలతో బయటపడ్డాను. అందుకు ఆనందికి న్యాయం జరగాలి, ఖచ్చితంగా ఈ విషయాన్ని చెప్పేస్తాను అంటూ అలేఖ్య అనంగానే పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ తీసుకుని జీవనైతే అలేఖ్య తలపై అయితే కొడుతుంది. అలేఖ్య అక్కడికక్కడే కుప్ప కూలిపోతుంది. మనం ముందు ఆ సాక్ష్యం లేకుండా చెయ్యాలి, తర్వాత దీని సంగతి చూద్దాము అంటూ అలేఖ్యనైతే పక్కకి ఒక మూలకైతే లాగి ఇక ఇద్దరు అయితే బయటికి వెళ్ళిపోతారు. ఇంతలో ఇక అలేఖ్య అయితే అమ్మ అమ్మ అంటూ ఇక ఒక పక్కనైతే స్పృహ రావడంతో అరుస్తూ ఉంటుంది. అంతలో ఆదిత్య అయితే ఎవరు అమ్మ అమ్మ అంటూ అరుస్తున్నారు అంటూ ఇక లోపలికి వచ్చి చూడంగానే అలేఖ్య అయితే తలకి గాయంతో పడిపోయి ఉంటుంది. అలేఖ్యనైతే అప్పుడే తన ఒడిలోకి తీసుకుని, ఏమైంది అలేఖ్య, నిన్ను ఇలా ఎవరు కొట్టి పడేశారు అంటూ అడుగుతూ ఉండగా అలేఖ్య అయితే ఆదిత్యకి క్షమాపణ చెప్పి, ఆదిత్య, నేను చేసిన పాపమే నాకు ఇలా శాపమై తయారైంది. నేను చాలా తప్పు చేశాను. ఆనంది ఏ తప్పు చేయలేదో, తప్పు చేసిందంతా జీవన ఇందుమతి గారు అంటూ మొత్తం జరిగిందంతా చెప్పేస్తుంది అలేఖ్య. నిజం తెలుసుకున్న ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఆనంది విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను, నేను ఆనందిని క్షమాపణ అడగాలి అంటూ ఆదిత్య అయితే ఇక అలేఖ్యను హాస్పిటల్లో జాయిన్ చేసి ఆనంది దగ్గరికి అయితే వెళ్తాడు. ఏంటి ఆదిత్య గారు ఇలా వచ్చారేంటి అంటూ అడుగుతూ ఉండగా అప్పుడే ఆదిత్య అయితే మోకాళ్ళపై కూర్చొని ఆనందికి క్షమాపణ అయితే చెప్తాడు. నన్ను క్షమించు, నేను చాలా తప్పు చేశాను. నీ గురించి తెలిసి కూడా, నువ్వు ఎంత మంచిదానివో అన్నీ తెలిసి కూడా నీ పట్ల చాలా తప్పుగా మాట్లాడాను. నిన్ను అనరాని మాటలన్నీ అన్నాను. నన్ను క్షమించు. నేను నిన్ను దూరం చేసుకోలేను. ఎప్పటికీ కూడా నేను నీకు దూరంగా ఉండలేను. నన్ను క్షమించు ఆనంది. నాతో పాటు రావాలి నువ్వు. నన్ను క్షమించగలవా అంటూ ఆదిత్య అయితే ఆనందిని క్షమాపణ అయితే అడుగుతాడు. అప్పుడు ఇక నిజం తెలుసుకొని ఆనందిని క్షమాపణ అడిగిన ఆదిత్యాన్ని చూసి ఇక ఆనంది అయితే, ఆదిత్య గారు, మిమ్మల్ని దూరం చేసుకోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను ఎప్పటికీ కూడా మిమ్మల్ని దూరం చేసుకోలేను అంటూ ఇక ఆనంది అయితే
ఆదిత్యకి దగ్గరైతే అవుతుంది. మనిద్దరం కలిసి మావయ్యని బయటికి తీసుకువద్దాము, అన్ని నిజాలు తెలిసాయి కాబట్టి ఇక ఎవరూ తప్పించుకోలేరు అంటూ ఆదిత్య అయితే ఆనందికి మాటిస్తాడు. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది.